బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. జనరల్గా అది ఏ మొక్కలైనా చెట్లైనా సరే నీరు పోసి పెంచుతారు. అయితే ఆ మామిడి చెట్లను మాత్రం పాలు పోసి పెంచుతారు. ఓయమ్మో, చెట్లకు పాలు పోసి పెంచడమా, ఇదేం చోద్యం అనిపిస్తుంది కదా. కానీ అక్కడ మాత్రం అలానే పెంచుతారు. అసలు మామిడి చెట్లకు పాలు పోయడం ఏమిటి తెలుసుకుందాం చలో. పాట్నాలో ఉండే బీహార్ విద్యాపీఠలోని ప్రాంగణంలో మామిడి చెట్లు ఫుల్గా కనిపిస్తాయి. లక్నోకు చెందిన నవాబ్ ఫిదా అనే ఆయన ఈ రకం మామిడి చెట్ల మొక్కలు కొన్నిటిని ఇస్లామాబాద్లోని ఓ మసీదు నుంచి తీసుకొచ్చి బీహార్ విద్యాపీఠలో నాటారు. మొక్కలన్నాక నీరు పోయడం అనేది కామనే కదా. అయితే ఈ నవాబు గారికి అప్పట్లో ఫుల్గా ఆవులుండేవట. వాటి నుంచి తీసిన పాలను తమ ఉపయోగాలకు పోను ఆ ప్రాంతంలో ఉండేవారికి ఉచితంగా ఇచ్చేవారట. అయితే ఆ పాలను తీసుకుని వెళ్లేందుకు కూడా ఎవరూ పెద్దగా ముందుకు రాకపోవడంతో మిగిలిపోయిన పాలను ఆయన మామిడి చెట్లలో పోసేవారట. అలా ఆ మామిడి చెట్లు నిత్యం ఆ పాలను చక్కగా జుర్రుకునేవి. నిదానంగా పాలతోనే అవి పెరిగి పెద్దవయ్యాయి. కాయలు కాయడం మొదలుపెట్టాయి. విచిత్రంగా ఆ కాయల్లో విత్తనం చిన్నదిగా తయారు కావడం, పండు మొత్తం తీయగా గుజ్జుతో నిండి ఉండటం, ఆ గుజ్జు అద్భుతమైన రుచిని కలిగి ఉండటంతో తాము పోసిన ఆవు పాల వల్లే ఇంతటి రుచి సాధ్యమైందని గ్రహించిన నవాబ్ గారు పాలతో పెరిగిన ఆ చెట్లకు దుధియా మాల్దా అనే పేరు పెట్టేశారు. ఆ పండ్ల రుచికి ఫిదా అయిన చుట్టుపక్కల ప్రాంతాల వారు వాటి కోసం ఎగబడ్డం మొదలుపెట్టారు. మొత్తానికి యాదృచ్ఛికంగా జరిగిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. జనానికి ఓ కొత్త రకం మామిడి పంట అందుబాటులోకి వచ్చేసింది. దీంతో దుధియా మాల్దా మామిడి రకం పాట్నాలో పలు చోట్ల నాటారు. వీటి జన్మస్థలమైన బీహార్ విద్యాపీఠలో ఓ 50 చెట్లను పెంచుతున్నారు. ఇలా పాట్నాలో పండిన ఈ మామిడి పండ్లను దేశంలోని అతి ప్రముఖులకు, అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవారికి ఏటా ప్రత్యేకంగా పంపిస్తారు. వీరితో పాటు సుమారు 33 దేశాలకు చెందిన ప్రముఖులకు కూడా ఈ దుధియా మాల్దా మామిడి పండ్లు ఏటా పాట్నా నుంచి పంపించడం ఓ ఆనవాయితీగా జరుగుతోంది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. అఫ్కోర్స్ అప్పట్లో ఆవు పాల ధర లీటర్ రూపాయో ₹1 ఉండేది కాబట్టి నీటికంటే కాస్తంత కాస్ట్లీ అయినా కూడా ఆ మామిడి చెట్లను పాలు పోసి పెంచగలిగారు. కానీ ఇప్పుడు లీటర్ ఆవు పాలు ఏ ₹100 పలుకుతూ ఉండడం, చెట్లకు పోసి పెంచేంత స్థాయిలో ఆవు పాల లభ్యత కూడా లేకపోవడంతో ఈ రకం పండ్ల చెట్ల పంపకం పాట్నా వరకే పరిమితమైంది. పెద్ద పెద్ద నాయకులకు వీటిని పంపడం పాట్నా నగరానికి ఓ సంప్రదాయమైంది కాబట్టి చాలా కాస్ట్లీ అయినా ఆ నాటిన చెట్ల వరకు పెంపకం సాగుతోంది. ఏదేమైనా పాలు పోసి మామిడి చెట్లను పెంచడం అనేది ఓ విచిత్రమే కదూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.